హలో మచ్చా, నేను రెడీ అవుతున్నాను. రవి గారిని పిలుచుకొని అడ్డాలకు పోదాం రారా. సరే. హలో చెప్పు మచ్చా. సరే రండి, వస్తాను. హాయ్ రా మచ్చా. హాయ్ సాయి. వరుణ్ కాల్ చేయ రవి. వాడికి నేనేందుకు చేస్తారా, మీరే చేసుకోపండి. హలో మచ్చా, ఎక్కడ ఉన్నావు? ఏం రా పొద్దున్నే ఫోన్ చేసినావు? ఇంట్లో ఉన్నాను, చెప్పు. మన అడ్డా దగ్గరికి వచ్చావు, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా? సరే రా, ఇంక 10 నిమిషాల్లో వస్తా. హాయ్ రా. హాయ్ రవి. హాయ్ మచ్చా. హాయ్ మామా. ఈసారి ట్రిప్కి పోయినప్పుడు మాత్రం ఫుల్గా వాడిని చూడరా, 2 years నుంచి ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. అవునరా. రే వస్తున్నాడు చూడరా మీ హీరో. వాడికి పని లేకపోయినా స్టైల్కి బిల్డప్కి ఏం తక్కువ లేదు. హెచి ఏందిరా వీడు. హాయ్ రా. హాయ్ మచ్చా. అవును, ఏం రా ఇంత తొందరగా అడ్డాకి వచ్చినారు ఈరోజు? ఏం లేదురా. అవును, నువ్వేదో ఫోన్లో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటివి. ఏం లేదు మచ్చా, అంతా కలిసి నెక్స్ట్ మంత్ ట్రిప్ ప్లాన్ చేసినాము, అది చెప్దామని నేను పిలిచాను రా. ఇంకా నెక్స్ట్ మంత్ కదా, చూద్దాం లేరా. ఏం చేస్తారా ఏమో. అవును మామా, నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తా అంటే ఏమైంది? చూస్తున్నారా, ఇంకా దొరకలేదు. ఏమోరా. ఊర్రా ఇదే. మా నాన్న. ఒక నిమిషం ఉండరా, వస్తా. హలో, చెప్పు నాన్న. ఎక్కడున్నావురా? ఇక్కడే ఫ్రెండ్స్ తో బయటకు వచ్చింటి. పని పెట్టుకొని పనికెళ్ళలేవు కానీ ఎదోతో బాగా తిరుగుతున్నావు కదా. అసలు నీకు సిగ్గుందారా? ఇంట్లో 3 పూట్ల తిరిపడి ఉంటావు, లేకపోతే ఎదోతో తిరుగుతా ఉంటావు. నీ చదువు పూర్తి సంవత్సరం అయింది, ఇంకా ఇంట్లోనే ఉన్నావు. పక్కన మీ చిన్నాన్న కొడుకు చూసి నేర్చుకోరా. వాడు నీకన్నా చిన్నవాడైనా సంవత్సరానికి 50,000 సంపాదిస్తున్నాడు. ఆ బండికి 10 రూపాయలు పెట్రోల్ వేపిలేవు కానీ వేసుకోలేని మాత్రం రెడీగా ఉంటావు. సర్లే, ముందు నా బండి తీసుకొని ఇంటికి రా. ఎదవ నాయాలా.
సరే వస్తాలే. ఏమైంది మచ్చా, ఎందుకు అట్లున్నావు? ఏంట్రా మా నాన్న ఇలా మాట్లాడతాడు? ఏదో నేను పని వెతికి ట్రై చేయనట్టు. నాకు పని చేయాలని ఉందిరా, కానీ పని దొరకట్లేదు. నా బ్యాడ్ లాక్ ఏం చేయమంటావు? పొద్దునైతే చాలరా, రోడ్ తిరుగుతున్నాం రా కుక్కలాగా పని కోసం, అయినా దొరకట్లేదు. అయినా ఇదంతా మనోళ్ళే అర్థం చేసుకున్నప్పుడు ఇంకెవరు అర్థం చేసుకుంటారా? దాంట్లో కంపారిజన్ వేరే. మీ చిన్నాన్న కొడుకేమో నీకన్నా చిన్నోడు 50,000 సంపాదిస్తున్నాడని నాతో కంపేర్ చేస్తారు. నాకి వాడికి కంపారిజన్ ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇంతరా, ఎప్పుడు చూసినా అదే. ఏం కాదులే మచ్చా, లైట్ తీసుకో. లేదురా, మంచి జాబ్ చూసి డబ్బులు సంపాదించి అప్పుడు చెప్తాను ఏంటనేది. డబ్బులకి మనుషులకి ఉండే విలువేంటని చూపిస్తా. రేపటి నుంచి పని వెతికి ఇంకా గట్టిగా ట్రై చేస్తా. సరేరా, మా నాన్న పిలుస్తున్నాడు, నేను పోయేసి వస్తా. బాయ్. సరేరా, బాయ్. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయి తీయగుంట కడదాకా మొదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయి తేలికంటే బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రకారు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను
చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు. ఊడుతూనే కుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కొత్తేం కాదు. కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలి పటం ఎగరలేదు. ప్లస్ కాదు మైనస్ కాదు, అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన. చల్ చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను. దేవుడా, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను. నేను ఆల్రెడీ లైఫ్లో చాలా కష్టాల్లో ఉన్నా దేవుడా. దయచేసి ఒక మంచి పని వచ్చేలా చేయి దేవుడా. హలో, Good morning, sir. I'm talking from Infosys company. Have you come for interview yesterday? You are selected, sir. Congratulations. ఓహ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Sir, you can come tomorrow and complete the joining process. ఓకే మేడం, విల్ కమ్ టుమారో అండ్ కంప్లీట్ ఇట్. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేవుడా, నువ్వు స్పీడు అని తెలిసిండా? మరి ఇంత స్పీడా? నేను అడిగి ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే జాబ్ ఇప్పించేసావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదయ్యా. నీకు ఖచ్చితంగా నేను వచ్చే సోమవారం వచ్చి టెంకాయ కొట్టిస్తాను. థ్యాంక్స్ దేవుడా, నేను వస్తాను. జాబ్ వచ్చిన విషయాన్ని ముందు ఫోన్ చేసి అమ్మకి చెప్పాలి. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హలో అమ్మా, నాకు జాబ్ దొరికింది. ఇక్కడే ఇన్ఫోసిస్ కంపెనీలో అంట. 80,000 శాలరీ. సరే అమ్మా, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. సరే. హలో రే, అందరిని తీసుకొని తొందరగా అడ్డాకాడికి రండి రా. మీకు గుడ్ న్యూస్ ఉంది, రండి రా తొందరగా. సరే వచ్చేయండి. ఏం మచ్చా, ఏందో గుడ్ న్యూస్ అన్నావు, ఏం మ్యాటరా? జాబ్ దొరికిందిరా నాకి. కంగ్రాచులేషన్స్ మచ్చా. కంగ్రాట్స్ మామా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అవును, నువ్వెందుకురా ఫీల్గున్నావు? లేదురా, నాకు ఇప్పుడు తెలుస్తుంది పల్లెని వాళ్ళ కష్టాలు ఏందో. నిన్న నన్ను పని నుంచి తీస్తారు. సారీరా, ఆ రోజు నేను చాలా చునకనగా చూశాను. సారీరా. పర్లేదు లేరా, ఏం బాధపడద్దు. నీకు మంచి టైం వస్తుంది, మంచి జాబ్ దొరుకుతుంది. హలో, చెప్పునానా? ఎక్కడున్నావురా? మీ అమ్మ చెప్పింది జాబ్ వచ్చిందంట. నాకు తెలుసురా నీకు జాబ్ వస్తుందని. దొరికింది. సర్లే, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. సరే నాన్న, జాగ్రత్త.
మా నాన్నరా ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నాడు. జాబ్ వచ్చిందని మా అమ్మ చెప్పిందంట, తిన్నావా లేదా అని ఇప్పుడు అడుగుతున్నాడు రా. ఇదిరా పని ఉన్నప్పుడు లేనప్పుడు మనిషికి ఇచ్చే మర్యాద. ఈ కాలంలో డబ్బులుంటేనే రా ప్రతి ఒక్కటి. ఆ రోజు ఏమన్నాడో మీరే చూశారు కదా. ఏమోరా రే, అదంతా వదిలేండి రా. ఈరోజు పని దొరికిన హ్యాపీలో మీకు అందరికీ పార్టీ ఇప్పిస్తున్నాను, పదండ్రా.